హరి ఓం. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 213వ నామం, 4 అక్షరాల నామం మహాపూజ్య. జపం చేసుకునేటప్పుడు దీన్ని ఓం మహాపూజ్యాయ నమః అని చెప్పుకోవాలి. మహాపూజ్య అంటే గొప్పగా పూజించబడేటువంటి తల్లి, గొప్పవారి చేత పూజించబడేటువంటి తల్లి. మనందరికీ దేవతలు, ఋషులు వందనీయులు, అంటే గౌరవింపదగ్గబడ్డవారు, నమస్కరింపదగినవారు. వీరి ద్వారా అమ్మ పూజ జరుగుతుంది. అంటే గొప్పవారి ద్వారా అమ్మ పూజింపబడుతూ ఉంటుంది. ఈ దేవతలు, ఋషులు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు. వారందరి చేత పూజించబడుతోంది కాబట్టి అమ్మవారు మహాపూజ్య. పైగా వారేమన్నా మామూలుగా మనలాగా కూర పోపు మాడిపోతుంది, లేకపోతే ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఇవన్నీ చూసుకుంటూ చేసే పూజ కాదు అది. వాళ్ళంతా త్రికరణ శుద్ధిగా మనపూర్వకంగా చాలా గొప్పగా చేస్తారు. అలా గొప్పగా పూజించాలన్నా అవతల వైపు అంత గొప్పతనాన్ని అందుకోవాల్సినటువంటి స్వరూపం ఉండాలి. ఆ స్వరూపం లలితమ్మ. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్ర, అగ్ని, సూర్యాదులు వీళ్ళందరూ కూడా మంత్రరూపిణిగా అమ్మని వివిధ రూపాలలో ఆరాధిస్తారని చెప్పి దేవి భాగవతం చెప్తుంది. అది శాస్త్ర ప్రమాణం. కాబట్టి అమ్మ గొప్పవారి ద్వారా పూజించబడుతోంది కాబట్టి మహాపూజ్య. ఈ నామాన్ని మనం గనక జపం చేసుకుంటే మనకి అన్ని రకాల కూడా చక్కటి నామం ఇది. ఆ తల్లిని మహామాయ స్వరూపిణిగా సృష్టి మొత్తం ఆరాధిస్తూ ఉంటుంది. ప్రకృతిలో అమ్మ దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ నామ జపం వల్ల ఆ తల్లి అడుగు అడుగునా కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అన్నింటా ఆవిడే ముందుండి విజయం చేకూర్చి మనకి ఈ నామజపం ద్వారా లభిస్తుంది. ముఖ్యంగా మంత్ర సాధన, ఉపాసనా దీక్షలో ఉన్న వాళ్ళందరికీ కూడా సదా ఈ నామస్మరణ వ్రతభంగం కలగకుండా శక్తినిస్తుంది, సాధన సఫలం చేస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం మహాపూజ్యాయ నమః అని జపం చేయవచ్చు. ఈ మంత్రాన్ని సంపుటీకరణ చేస్తే సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, లలితా సహస్రనామాంతో దీన్ని పారాయణ చేసుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.